ఫిబ్రవరి 15th మాకు చాలా స్పెషల్ డే. ఎవ్రీ పేరెంట్స్కి వాళ్ళ స్పెషల్ డే ఏముంటుందంటే వాళ్ళ పిల్లల పుట్టినరోజులే ఉంటాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్కే యాపిల్ అఫీషియల్. అయితే మా బుజ్జిగడి బర్త్డే. ఈసారి మా బుజ్జిగడి బర్త్డేకి అయితే 2 స్పెషల్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మా బుజ్జిగడి బర్త్డే రోజున ఈసారి మహాశివరాత్రి రావడం, ఇంకోటి ఏంటంటే మా బంజారాలో సేవాలాల్ జయంతి కూడా ఇవాళ జరుపుకుంటారు. ఇంటి దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే టెంపుల్కి వెళ్ళకూడదు, అందుకని వెళ్ళలేదు. ఇక మా ఆయన మా పిల్లలు అయితే వెళ్ళారు. దర్శనం అయితే అయిపోయింది. నేను మా ఇంటి దగ్గర నుంచి పైనుంచి వీడియో అయితే తీశాను. డాడీ స్టిఫ్గా కూర్చో. నేను లేకుండా ఎలా పూజ చేస్తారో అనుకున్నా, మంచిగా పూజ చేసుకున్నారు. శివరాత్రికి అయితే నేను పూజ చేయలేకపోయాను, చాలా బాధ అనిపించింది. పుట్టినరోజు నాడు పిల్లలకి టెంపుల్కి వెళ్ళడం మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. తర్వాత అది ఒక అలవాటుగా అయిపోతుంది వాళ్ళకి. ఒక ట్రెడిషన్ వేలో మా బుజ్జిగడికి మార్నింగ్ స్నానం చేపిద్దామని ఒక ప్లాన్ ఉండే నాకు, కానీ నేను చేయొద్దు కాబట్టి చేయలేదు. మా బుజ్జిగడైతే అల్లరి బాగా చేస్తాడు, కానీ అర్థం చేసుకోవడంలో కూడా చాలా పెద్దోడైపోయిండు. లాస్ట్ ఇయర్ వాడి బర్త్డే అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ ప్లేస్కి వెళ్ళి చేద్దామని వాడికి మాట ఇచ్చినాం, కానీ మేము ఆ మాటను నిలబెట్టుకోలేదు. సారీ బుజ్జి, నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దామని నేను చెప్పాను. వాడు ఏమంటుండంటే నాకు, మమ్మీ నువ్వు సింపుల్గా బర్త్డే చేసుకుందామని చెప్పినావు కదా, అలానే చేద్దాం మమ్మీ అంటున్నాడు. నేను వాళ్ళ డాడీ ఇలా మాట్లాడుకుంటున్నాము, అది చూసి అలా అంటుండు వాడు. టెంపుల్ నుంచి అయితే ముగ్గురు వచ్చేసారు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముట్టుకోవద్దంటే ముట్టుకోలేదు, ఇప్పుడు ముట్టుకోవచ్చు అంటే హ్యాపీ అయ్యిండు. బుజ్జి మొక్కున్నావు మంచిగా? టాబేనా? మార్నింగ్ ఫుల్ తిట్లు పడ్డాయి. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, ఇప్పుడే 1 అవుతుంది. బర్త్డే స్పెషల్ ఏంటంటే 1 వరకు టిఫిన్ ఫుడ్ లేకపోవడం, అదే స్పెషల్ కదా బుజ్జి? అవునా, మీకు మీరే అనుకున్నారా? బర్త్డే స్పెషల్ ఏంటంటే మా బుజ్జిగడి కోసం పాస్తా చేసిన. బుజ్జి బుజ్జి టేక్ ఇట్. మా బుజ్జిగాడి బర్త్డే సందర్భంగా మా యాపిల్కి ఏమో సేమ్యా. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత పాస్తా తినేసి కాసేపు అయితే పడుకున్నాడు. ఉంటేనే బెటర్ తెలుసా, లేకపోతే కేక్ కటింగ్ అప్పుడు అంత యాక్టివ్గా ఏమి ఉండరు, అందుకనే కాసేపు అయితే పడుకొని ఇచ్చాను. మా బుజ్జిగాడు ఫ్రెండ్స్ వచ్చారు, మా బుజ్జిగాడు పడుకున్నాడు. ఇప్పుడైతే మేము అన్న డెకరేషన్ సామాన్ల కోసం పోతున్నాం. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా వాడికి ఏమి ఇవ్వలేదు, అందుకని ఇది నా ఓన్ డబ్బులతో నేను ఇస్తున్నా, మా ఆయన డబ్బులతో కాదు. వీడియో చూసేవాళ్ళు నీ ఓన్ ఎక్కడివి అని అనుకోవచ్చు, కానీ నేను దాచిపెట్టుకున్న పైసలతో నేను కొంటున్నా మా బుజ్జిగడికి గిఫ్ట్. ఎంత? 800 बता रहा है। 800 बता रहा है। नहीं आता, 100% नहीं मिलता। ప్లాస్టిక్ ది చూపించండి, నేను చూపించిన దాంట్లో. यूज नहीं करना बेटा, काको सेट तो करना है ना। नहीं ऐसे कैसे वो खराब हो जाता है। పాప ఇట్రా ఇట్రా ఇట్రా. पैसा खराब है। ఇప్పుడు రా. फोन भी नहीं लेगा, ये चला के देने का खाली चेक करके चेक कर सकते हैं आप। अरे ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళి చూసాము. ఆయన ఏం అంత మంచిగా ఏం చూపించలేదు,
కొంచెం చిన్నదే చూపించిండు. కిక్ స్కూటరే నేను తీసుకుందామని అనుకుంటున్నా. ఇంకా వేరే షాప్కి వెళ్ళి దానికి ఆ షాప్కి దీనికి డిఫరెన్స్ చూద్దామని ఇటు ఇంకా ముందుకైతే వచ్చాము రోడ్ సైడ్కి. అయితే ఇక్కడ బేకరీ కొత్తగా పెట్టారు. అయితే కేక్ ఆర్డర్ ఇద్దామని వచ్చినాము. అక్కడ యాపిల్కి కార్ నచ్చింది. ఆ కార్ కొనియలేదని వాడు ఏమో అలిగి వెళ్ళిపోయిండు. బతిమాలి తీసుకొచ్చి ఇక సెకండ్ షాప్కి అయితే వచ్చాము. ఉన్నది పేరు రాపించచ్చుగా. అన్న కోసం నువ్వు కొన్నావు. బుజ్జి తల్లి అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే బేటా. థ్యాంక్ యూ మామీ. మా బుజ్జి డ్రెస్ ఎలా ఉంది చూపి ఒకసారి. తర్వాత పట్టుకోవాలి. మా బుజ్జి డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకోసం సెంట్ వాసన చూపిస్తారా? గాయస్ ఇక్కడైతే మా బుజ్జి. హలో గాయస్, మాట్లాడకుండా ఉండండి రా ఒక్కసారి. సరే, ఇక్కడ మా బుజ్జిగడి బర్త్డే డెకరేషన్ అయితే అవుతుంది. సింపుల్గానే చేస్తున్నాం. ఆ బెలూన్స్ స్టాండ్ అయితే తీసుకొచ్చినాం. అక్కడైతే బెలూన్స్ పెడతాం అంతే. అంత బెలూన్స్ సరే మహి బాయ్. సాంగ్ హల్ బాయ్. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. అరే అల్లకి హగ్గిపు హగ్గిపు. బుజ్జి అది టవలే తుడుచుకో దాంతో. Happy birthday to you. దగ్గరికి రా పార్వతి. డాడీ తినిపి. ఇటు బా డాడీ థ్యాంక్ యూ చెప్పవా?
ఓకే మీ మమ్మీ ముందు ఓపెన్ చేయమంటే నేను సర్ప్రైజ్ ఎవరు ఇచ్చిరు గిఫ్ట్ కొనుక్కున్నారు సరే ఉండని రాదు డాడీ. ఒక్క చెట్టు వెళ్ళిపోతా ఒక్క నిమిషం అంతా. అటు అన్ని వాళ్ళకి లేదో బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఇదే ఇక కేక్ కటింగ్ తర్వాత. నార్మల్గా రేపు స్పెషల్గానా? బర్త్డే తర్వాత ఇలా ఉంది పొజిషన్. ఇది నాది. బుజ్జి రావా ఒకసారి. హ్యాపీ బర్త్డే బుజ్జి. అవును మంత్ నుంచి ఆలోచిస్తున్నా నేను మా బుజ్జిగడికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలని. వాచ్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నా కానీ మా ఆయన వద్దు అనేసాడు. సర్చ్ చేసి ఇదైతే ఇచ్చాను మా బుజ్జికి. వాడైతే ఫుల్ హ్యాపీ. ఒకరుంటే ఇద్దరు ఆడుకోవచ్చు కానీ యాపిల్ గాడు ఇక్కడ వాడిదే అంటుండు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు బుజ్జి. మా బుజ్జిగడి బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మా బర్త్డే వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓపిక చేసుకొని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, టేక్ కేర్, బాయ్.